Hello everyone. Today's topic project evaluation and review technique part. సో ఈ టాపిక్లో మనం ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేయాలి అనేది తెలుసుకుందాం. సో ప్రాబ్లం క్వశ్చన్ వచ్చేసి డ్రా ది నెట్వర్క్ డయాగ్రామ్ అండ్ డిటర్మైన్ ది క్రిటికల్ పాత్ ఫర్ ది ఫాలోయింగ్ ప్రాజెక్ట్స్. ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో ఆ క్వశ్చన్ని 1-2 సార్లు మనం చదవాలి. వాళ్ళు ఏది గివెన్ డేటా ఇచ్చారో ఆ గివెన్ డేటా నుంచి మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలనేది మనకి తెలిసి ఉండాలి. ఇచ్చిన డేటా యాక్టివిటీ అండ్ టైం ఎస్టిమేషన్స్ అనేది ఇచ్చారు. అది కూడా టైం ఎస్టిమేట్ ఎందులో ఇచ్చారు, వీక్స్లో ఇచ్చారు. సో యాక్టివిటీ 1 ఫస్ట్ నోడ్ నుంచి 9th నోడ్ వరకు. సో ఫస్ట్ నోడ్ నుంచి సెకండ్ నోడ్కి టైం డ్యూరేషన్ అనేది 5, అలా 9th నోడ్ వరకు టైం డ్యూరేషన్స్ అనేది మెన్షన్ చేశారు. సో వీటిని బేస్ చేసుకొని మనం సర్క్యూట్ అనేది డ్రా చేయాలి. ఫస్ట్ గివెన్ డేటా ఏమి ఇచ్చారు అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ డ్రా ది నెట్వర్క్ డయాగ్రామ్ అండ్ డిటర్మైన్ ది క్రిటికల్ పాత్. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, డ్రా ది నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేయాలి. అది ఎట్లా డ్రా చేయాలి, ఏదైతే మనకి గివెన్ డేటా ఇచ్చారో అంటే యాక్టివిటీ ప్లస్ టైం ఎస్టిమేషన్, ఆ రెండింటిని బేస్ చేసుకొని మనం సర్క్యూట్ డయాగ్రామ్ అనేది డ్రా చేస్తాం, నెట్వర్క్ డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. సో గివెన్ ప్రాజెక్ట్స్ అంటే డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ ది నెట్వర్క్ డయాగ్రామ్ ఫర్ ది గివెన్ ప్రాజెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వన్ మనం డ్రా చేయాల్సింది, ఫైండ్ అవుట్ చేసింది ఏంటి, నెట్వర్క్ డయాగ్రామ్ కాబట్టి. సో యాక్టివిటీ 1 to 2 ఎట్లా తీసుకుంటున్నాము, దాని రిప్రజెంటేషను 1 to 2కి టైం డ్యూరేషన్ ఉంది కాబట్టి ఆరో మార్క్ రిప్రజెంటేషన్తో మనం టైం డ్యూరేషన్స్ని తీసుకుంటామన్నమాట. సో 1 to 3కి ఎట్లా తీసుకుంటున్నాం, 2 to 5కి, 5 to 8, 6 to 8, 3 to 6కి, 3 to 7కి టైం డ్యూరేషన్ 10, 4 to 7కి టైం డ్యూరేషన్ 4, 5 to 8 టైం డ్యూరేషన్ 2, 6 to 8 టైం డ్యూరేషన్ 5, 7 to 9 టైం డ్యూరేషన్ 6. సో ఇదే క్రిటికల్ పాత్ యొక్క ఫైండ్ అవుట్ ఎట్లా చేస్తాము అంటే, ఫస్ట్ డయాగ్రామ్ అయిపోయిన తర్వాత మనం వాటిలో పాత్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 1 పాత్ ఉందా, 2 పాత్స్ ఉన్నాయా, 3 పాత్స్ ఉన్నాయా, 4 పాత్స్ ఉన్నాయా అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇందులో వచ్చేసరికి 4 పాత్స్ ఉన్నాయి. సో దేర్ ఆర్ ది 4 పాత్స్ బిగినింగ్ విత్ ద స్టార్ట్ నోడ్ 1 అండ్ టెర్మినేటింగ్ ఎట్ ది నోడ్ 9. సో ఫస్ట్ నోడ్ నుంచి 9th నోడ్ వరకు దేర్ ఆర్ ఫాలోస్ అన్నారు. సో అదెట్లా అంటే, ఫస్ట్ నోడ్ నుంచి 9 నోడ్స్ వరకు ఏదైతే కనెక్ట్ అయ్యిందో విత్ ఆరో మార్క్తో వాటన్నిటిని పాత్స్గా రిప్రజెంట్ చేస్తాము. అంటే ఫస్ట్ నోడ్ నుంచి 9th నోడ్ వరకు ఒక పాత్ అవుతుంది. అది ఇట్లా 1 to 2, 1 to 2, 2 to 5, 5 to 8, 8 to 9 కంప్లీట్ పాత్ అనమాట. ఫస్ట్ నోడ్ నుంచి 9th నోడ్ వరకు. దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే టైం ఫర్ ది పాత్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకంటే క్రిటికల్ పాత్ కావాలి కాబట్టి. సో వీటిని మనం యాడ్ చేస్తామన్నమాట. సో తర్వాత పాత్ 2. సో 1, 3, 6, 8, 9 సేమ్ వే 1, 3, 6, 8, 9. సో ఇదొక పాత్ అనమాట. ఆ రిప్రజెంటేషన్ అనేది బ్లూ కలర్ దాంతో మనం రిప్రజెంట్ చేసాము. టైం ఫర్ ది పాత్ వచ్చేసి 6, 7, 5, 4. వీటిని ఎడిషన్ చేస్తాము. ఎడిషన్ చేస్తే వచ్చేదాన్ని ఎన్ని వీక్స్ వస్తుందో ఆ వీక్స్ని బట్టి మనం ఫైనల్లో క్రిటికల్ పాత్ అనేది ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో 1, 3, 7, 9 థర్డ్ పాత్. టైం ఫర్ ది పాత్ వచ్చేసి 1, 3, 7, 9. ఇది ఒక పాత్ అనమాట. టైం ఫర్ ది పాత్ వచ్చేసి 6 + 10 + 6 ఎడిషన్ చేస్తాం, 16 వీక్స్. ఫోర్త్ పాత్ 1, 4, 7, 9 సిమిలర్గా
సో ఎడిషన్ టైం ఫర్ ది పాత్ ఎడిషన్ చేస్తాం 13 వీక్స్. సో 4 పాత్స్ కంపేర్ చేస్తే మనకి మ్యాక్సిమం వాల్యూ ఏదైతే వస్తుందో ఆ మ్యాక్సిమం వాల్యూని మనం క్రిటికల్ పాత్గా కన్సిడర్ చేస్తామన్నమాట. ఆ క్రిటికల్ పాత్ ఏంటిది, మనకి మ్యాక్సిమం వాల్యూ 22 అంటే పాత్ 2. సో ఈ పాత్ 2 దగ్గరనే మనకి క్రిటికల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసేసాం అన్నమాట. ఫైనల్లీ ద ప్రాజెక్ట్ కంప్లీషన్ టైమ్ ఈజ్ 22 వీక్స్. ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం వచ్చేసి ఎన్ని వీక్స్ పడుతుంది, 22 వీక్స్ అనేది పడుతుంది. ఇది చాలా సింపుల్ మెథడ్, చాలా ఈజీగా ఉంటుంది. సో కరెక్ట్ పాత్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే ఫుల్ మార్క్స్ని గెయిన్ చేయొచ్చు.